ప్రైజ్ ద లార్డ్. వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, నీకు లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకున్నాను. వాక్యాన్ని ధ్యానించి చూడగా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, మాకు అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం, విరోధి స్థానం ఎక్కడో తెలుసా? విరోధి స్థానం ఎక్కడో తెలుసా? విరోధి అంటే మనందరికీ తెలిసిందే, మన శత్రువు అపవాది. అపవాది యొక్క స్థానం ఎక్కడ అనేది మనం తెలుసుకోవాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం కానీ దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోక, దాన్ని అర్థం చేసుకున్న విషయాన్ని మన జీవితాల్లో అప్లై చేయలేక సతమతం అవుతూ ఉంటాం. దానివల్ల దేవుడిచ్చిన సూత్రాలు మనం సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి విషయాలని జయించలేని స్థితిలో ఉంటాం. దేవుడు మనకి ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నాడంటే, మనం శత్రువుని జయించాలి అని ఆయన ఉద్దేశం. ఓకే, శత్రువుని జయించాలి అనేది ఆయన ఉద్దేశం కనుక మనం శత్రువు యొక్క స్థానం ఏంటనేది తెలుసుకోవాలి. శత్రువు యొక్క స్థానం ఏంటనేది తెలుసుకుంటే దానికి అనుగుణంగా మన యొక్క పోరాటం ఉంటుంది. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తను చేసిన 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక మంది శిష్యులను తయారు చేశారు. ఆయన ఏదైనా ఒక పట్టణానికి సేవ కోసం వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఇద్దరిని ఆ పట్టణాలకి పంపిస్తూ ఉండేవాడు. ఓకే, వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి ఆ పట్టణాల్లోనికి వాళ్ళు ముందుగానే పంపిస్తూ ఉండేవాడు ఆయన. అది ఎటువంటి అధికారం అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. పాములను తేళ్లను శత్రు బలమంతటి మీదను అధికారం ఇచ్చి ఉన్నాను, మీకు ఏది ఎంత మాత్రమును కీడు కలుగ చేయదు అనే విషయాలు ఆయన చెప్తున్నాడు. అక్కడ ఏమిచ్చారు ఆయన? అధికారం అనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఆ శిష్యులను పంపిస్తూ వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ అధికారం పొందుకున్నప్పుడు వాళ్ళు ఏమి చేయగలుగుతున్నారు? పాములను త్రేళ్లను త్రొక్కే శక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. పాములు తేళ్ళు అంటే జంతువుల గురించి ఆయన చెప్పట్లేదు కానీ అంధకార శక్తులను గురించిన మాటలు ఆయన చెప్తున్నాడు. ఓకే, పాములను తేళ్లను త్రొక్కే అధికారం అంటే దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు శత్రువు ఎక్కడ ఉంటున్నాడు? మన కాళ్ళ క్రింద ఆయన ఉంచాడు. అంటే శత్రువు యొక్క స్థానం ఎక్కడ? కాళ్ళ క్రింద. శత్రువు యొక్క స్థానం కాళ్ళ కింద. ఇక్కడ ఆయన ఇచ్చిన ఏంటి? ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. శత్రువు యొక్క బలమంతటి మీద మనకు అధికారం ఇస్తే ఏమవుతుందంట? మనం ఆ అంధకార శక్తులని మన పాదముల కింద త్రొక్కగలము. ఓకే, ఆ శత్రువు యొక్క స్థానం మన పాదముల క్రింద. మన పాదముల క్రింద మనకి ఆయన అధికారాన్ని ఇస్తాడు. మనం వాటిని త్రొక్కగలుగుతాం కదా. త్రొక్కగలుగుతాం అంటే వాటిని సంపూర్ణంగా మనం జయించగలుగుతాం అన్నమాట. వాటికి ఏ అధికారం లేదు, దేవునికి సమస్తమైన అధికారం ఉంది కనుక మనం ఆయన నామంలో ప్రార్థించినప్పుడు, మనం ఆయన నామంలో వాటిని రెబ్యూక్ చేసినప్పుడు అవి ఓడిపోతాయి. ఓకే, అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఇక్కడ సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితికి దొక్కించును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. రోమాలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు లేఖ రాస్తూ అక్కడ ఉన్న విషయాలన్నింటిని గురించి ఆయన వాళ్ళతో ఏమేమి డిస్కస్ చేయాలనే విషయాలన్నింటి గురించి ఆయన డిస్కస్ చేసి అందరికి వందనాలు చెప్తూ ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద
శీఘ్రముగా చిరగదొక్కించును అనే విషయాన్ని ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం సాతాను యొక్క పరిస్థితి ఎక్కడుంది, శత్రువు యొక్క పరిస్థితి ఎక్కడుంది, మన కాళ్ళ క్రింద ఇక్కడ కనబడుతుంది కదా. అంటే దేవుడు మనకిచ్చిన అధికారము మన మీద ఉన్నప్పుడు మనకి శత్రువుని కాళ్ళ క్రింద తొక్కే అవకాశం మనకి లభిస్తుంది. అంటే మనం శత్రు విషయంలో తప్పకుండా విజయం సాధిస్తామని అర్థం. తప్పకుండా శత్రు విషయంలో మనం విజయం సాధిస్తాం. ఏ విధంగానూ మనం భయపడనక్కర్లేదు. ఎందుకు? ఈ విజయం ఎవరిది? దేవుని యొక్క విజయం. ఓకే, మన తరపున దేవుడు పోరాడతాడు కనుక ఇది దేవుని యొక్క విజయం. యుద్ధము యెహోవాదే అని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా. ఆ అపవాదిని మనం గద్దించినప్పుడు కానీ మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు, మన తరపున ఆయన దూతలు యుద్ధం చేస్తారు. మనం గమనించాలి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఆయన ధరించుకుని భూమి మీద ఉన్నాడు కదా. సో ఆయనకి ప్రతి ఏరియాలోనూ అధికారం అనేది ఉంది. ప్రతి పవర్ మీద, ప్రతి ప్రిన్సిపాలిటీ మీద ఆయనకి అధికారం అనేది ఉంది. ఆయనలో మనం సంపూర్ణులము కదా. ఆయన్ని ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో ఆయనలో మనం సంపూర్ణమై ఉన్నాము. ఎందుకు? ఆయనతోటి పనివారం గనుక, ఆయనతో పాలిభాగస్తున్నాం గనుక ఆయన కలిగి ఉన్న సంపూర్ణత మనకు కూడా ఆయన ఇస్తున్నాడు గనుక మనం కూడా ఆయనలో సంపూర్ణమై ఉన్నాం. మనం బలహీనులముగా ఉన్నప్పుడు మనకి ఆయన బలమయ్యాడు గనుక, మనం కృపలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి కృప ఆయన అందించి మనకి నిత్య జీవాన్ని ఆయన ఇచ్చాడు గనుక మనం ఆయనలో సంపూర్ణముగా మనం ఉంటున్నాం కదా. అలాంటప్పుడు ఆయనకి అధికారం అనేది ప్రిన్సిపాలిటీస్ మీద, ఈ పవర్స్ మీద ఆయనకి అధికారం ఉందంటే మనకు కూడా దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు అని అర్థం. యేసయ్య మనల్ని రక్షించడానికి, మన పాపం వలన వచ్చే జీతం మరణం గనుక మరణం నుంచి మనకి విడిపించడానికి, ఆ పాపం మన నుంచి తీసివేయడానికి, మన అపరాధాలన్నిటిని కొట్టివేయడానికి, వాటిని ఇంకెప్పుడు గుర్తు చేసుకోకుండా మనని ఆయన ఆదరించడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన తన రక్తాన్ని మన పాపాలకి అడ్డుగా, మన పాపాలని కడగడానికి ఆయన రక్తాన్ని ఆయన దారబోసాడు, ఆయన ప్రాణాన్ని ఆయన దారబోసాడు. ఆయన ఏ విధంగా ఇది చేయగలిగాడంటే ఆయన మన నిమిత్తమై మన పాపాలన్నిటిని ఆయన మోస్తూ దానికి సంబంధించిన శిక్షని ఆయన అనుభవించి సిలువలో ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ రోజున తిరిగి లేవడం జరిగింది. ఇక్కడ యేసయ్యని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆయనలో బాప్తిజం మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అక్కడ బాప్తిజం యొక్క అనుభవం ఏంటంటే శరీరేచ్ఛలతో కూడిన మన ప్రాచీన స్వభావంతో మనం మరణించి, అంటే ఏ విధంగా అయితే ఆయన పాతి పెట్టబడ్డాడో మనం కూడా ఆ నీటిలో మునిగినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు, నీటిలో మునిగినప్పుడు ప్రాచీన స్వభావాల్లో మనం మరణించిన వారంగా ఆయన 3వ రోజున తిరిగి లేచాడు కదా. మనం పైకి లేచినప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్న వారమే. ఆయన దేవుని యొక్క శక్తి ద్వారా తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన మనకి ఆ శక్తిని అనుగ్రహించి మన ప్రాచీన స్వభావంలో మరణించిన మనల్ని నూతన జీవములుగా, నూతన స్వభావంతో ఆయన తిరిగి లేపుతున్నాడు కదా. మనం బాప్తిజం పొందుకున్నామంటే మన నూతన జీవితాన్ని మనం పొందుకున్నట్టుగా అర్థం. పాతవి గతించిపోయాను, నూతనముగా మనం తయారయ్యామని అర్థం కదా. ఎప్పుడైతే మనం నూతన జీవం కలిగి ఉన్నామో ఆయనలో మనం బాలిభాగస్థులముగా ఉన్నాము, ఆయన్ని మనం అంగీకరించి ఉన్నాము, ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాము. ఆయన ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని మనకు కూడా ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మనం తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడైతే మరణం యొక్క భయాన్ని, ఆ మరణం యొక్క ఆధారాన్ని దేవుడు మరణం ద్వారానే కొట్టివేశాడో,
మన జీవితాల్లోనికి మరణాన్ని ప్రవేశపెట్టడానికి అపవాది ఏ విధంగా ట్రై చేస్తుంది? ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మన జీవితాల్లోనికి మరణాన్ని తీసుకొని రావడానికి అపవాది ట్రై చేస్తుంటే యేసయ్య ఏం చేశారు? ఆ అపవాది కలిగి ఉన్న మరణం యొక్క శక్తిని సంహరించడానికి ఆయన మరణాన్ని అనుభవించి మరణం ద్వారానే మన జీవితాల్లో ఉన్న మరణాన్ని ఆయన కొట్టివేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా దేవుడు యేసయ్య మన జీవితాల్లో జీవాన్ని ప్రసాదించాడు. జీవాన్ని ప్రసాదించాడంటే ఆదిలో ఆదాము దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల ద్వారా ఆయన యొక్క విజయంలో పాలిభాగస్థులమైన మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరిస్తున్నామో అప్పుడు ఆయన విజయంలో పాలిభాగస్థులం అయి ఉంటాం గనుక ఇప్పుడు మనం తిరిగి ఆ మహిమను పొందుకుంటున్నామని అర్థం. తిరిగి ఆయన మహిమను మనం పొందుకుంటున్నామంటే ఆయన కలిగి ఉన్న విజయంలో పాలిభాగస్థులము. అంటే మన తరపున ఆయన ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాడు, మన తరపున యుద్ధం చేశాడు, మన తరపున ఆయన యుద్ధం చేశాడు. చేసిన యుద్ధాన్ని మనం గ్రహించి ఆయన విజయం పొందాడనే సంగతి మనం గ్రహించి మన ఆ వాక్యాన్ని తెలుసుకొని ఉంటే మన జీవితాల్లో దాన్ని మనం అవలంబిస్తూ ఉంటే అపవాది వేసే ప్రతి ఉచ్చులోని అపవాది విసిరే ప్రతి వలలోని మనం పడిపోకుండా ఉండగలుగుతాం కదా. అపవాదిని మనం జయించగలుగుతాం. ఎప్పుడు ఎంతవరకు మనం అపవాదిని జయించలేమంటే ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేనంత వరకు, వాక్యాన్ని మనం గ్రహించలేనంత వరకు అపవాదిని మనం జయించలేము. ఎందుకంటే అపవాది చెప్పే అబద్ధాల్లో మనం జీవించే అవకాశం ఉంటుంది. వాక్యం మనకు తెలుసు అనుకోండి, అపవాదిని మనం జయించగలుగుతాం. ఎందుకు? మనకు అధికారం ఉన్న సంగతి మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు అధికారం లేదు అని మనం అనుకోవడం వలన అపవాది మన మీద రూల్ చేస్తాడు. అపవాది ఎప్పుడు మన మైండ్ మీద ఎందుకు అటాక్ చేస్తాడంటే రకరకాల ఆలోచనలు పెడతాడు. రకరకాల ఆలోచనలు మన మైండ్లో స్టార్ట్ అయినప్పుడు అవి అక్కడే ఆగిపోవు, కానీ ఒకదాని మీద ఒకటి డే డ్రీమ్స్ మనం గనేస్తూ ఉంటాం అన్నమాట. పగటి కళ్ళ గనేస్తూ ఉంటాం. ఇది ఇలా అయిపోతుందేమో, అది అలాగే అయిపోద్దేమో, నేను బ్రతకనేమో, నాకు అనారోగ్యం వస్తుందేమో, అన్ని రకాల భయాలు మనకు వచ్చేస్తాయి కదా. భయం అనేది బ్రీడింగ్ గ్రౌండ్ అంట సాతానికి. భయం అనేది బ్రీడింగ్ గ్రౌండ్ అంట. సాతాను రకరకాల ఆలోచనలు పెట్టడానికి భయం అనేది మన జీవితాల్లోని ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్కు ఏం చెప్పిందో అది మనం గ్రహించగలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహించి దాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడి పొందిన జయాన్ని మన జీవితాల్లో మనం ఎలా అప్లై చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో మనం చేయవలసింది ఏంటి? వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, వాక్యాన్ని మన జీవితాల్లో పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ యేసయ్యకి ఎప్పుడైతే యేసయ్య తిరిగి ఆయన మూడో రోజు దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన తిరిగి మూడో రోజు రిజెక్ట్ అయ్యాడో అప్పుడు సమస్తమైన సృష్టి మీద తిరిగి ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఇంతకుముందు అధికారం ఆదాం చేతికి ఇస్తే ఆదాం తీసుకెళ్లి సాతాను చేతిలో పెట్టాడు. ఇప్పుడు తిరిగి సాతాను ఓడించి యేసయ్య అధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్నప్పుడు సమస్తం పైన అధికారం యేసయ్యదే. మనకి ఆ విషయం తెలిస్తే ఓడిపోయిన సాతాన్ని తొక్కివేస్తాం. మనకు ఆ విషయం తెలియలేదనుకోండి, వాడు చెప్పే అబద్ధాల్లో మనం నలిగిపోతా ఉంటాం. ఓకే, సో సాతాన్ని ఎదిరించాలి అంటే మనకు వాక్యం బాగా తెలియాలి. సాతాన్ని ఎదిరించాలంటే వాడి యొక్క స్థానం ఏంటో మనం వాడికి గుర్తు చేయాలి అంటే మనకు వాక్యం తెలిసి ఉండాలి. వాడి యొక్క స్థానం ఏంటో మనకు తెలియలేదనుకోండి, వాడు చెప్పే ప్రతి అబద్ధంలోని మనం పడిపోతూ ఉంటాం. వాడు మన హృదయాల్లో పెట్టే ప్రతి ఆలోచనలోని మనం పడిపోతూ ఉంటాం. ఓకే, మనకి బలం అనేది మన వాక్యం. దేవుని యొక్క వాక్కు ఎప్పుడు కూడా మనకి బలం కదా. దేవుని యొక్క వాక్కు మనకి శక్తి. సో దేవుని యొక్క వాక్యాన్ని మనలో మనం ఉంచుకుంటే అపవాది యొక్క స్థానం మనకు తెలుస్తుంది కనుక దాని విషయంలో మనం భయపడం. ఎప్పుడైతే మనకి ఈ విషయం తెలియలేదో భయం మనలోకి ఎంటర్ చేస్తాడు వాడు.
కదా. అపవాది మనలోనికి భయం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన మైండ్ని కాంకర్ చేస్తున్నాడో మనం దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయలేం. వాడి యొక్క మెయిన్ ఎయిమ్ మన మైండ్ మాట. దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడు ఎంత ట్రై చేయగలిగితే అంతవరకు ట్రై చేస్తాడు. వాడిని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. మనకు వాక్యం తెలియకపోతే వాడిదే పై చేయి. యేసయ్యకి వాక్యం తెలుసు కనుక 40 రోజుల తర్వాత ఆయన మంచి ఆకలి మీద ఉన్నప్పుడు, 40 రోజుల ఉపవాసం తర్వాత ఆయన ఆకలి మీద ఉన్నప్పుడు అపవాది వచ్చి నువ్వు రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా ఈ రాళ్ళని అంటే ఫుడ్ ద్వారా టెంప్టేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే యేసయ్యకి అపవాది కల్పించిన విషయాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము, ఈ అన్నిటిలోని అక్కడ యేసయ్యకి చూపిస్తూ ఉంటాడు వీటిల్లో పడేయాలని. కానీ వాక్యం బలంగా తెలిసిన యేసయ్య, వాక్యమై ఉన్న యేసయ్య అపవాదిని వాక్యం ద్వారానే ఎదుర్కొని తరిమేస్తాడు. సో ఇక్కడ వాక్యం తెలియవలసిన ఆవశ్యకత చాలా ఉంది. దేవుని యొక్క వాక్కును మనం తెలుసుకున్నట్లయితే అపవాది స్థానం ఎక్కడ ఉండేది మనకు తెలుస్తుంది. అపవాది స్థానం ఎక్కడ ఉందో మనకు తెలిస్తే దాన్ని మనం ఎంటర్టైన్ చేయం. మనం ఒకవేళ ఎంటర్టైన్ చేస్తున్నామంటే మన మైండ్లోకి ఫియర్ ఎంటర్ చేయడానికి వాడు సర్వశక్తుల ప్రయత్నం చేస్తాడు. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. అపవాదిని దేవుడు మరణం ద్వారానే జయించాడు. కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని. మరణం యొక్క బలం ఎవరి దగ్గర ఉంది? అపవాది దగ్గర ఉంది. ఎందుకు? మనం ధర్మశాస్త్రంలో పడి నలిగిపోతున్నప్పుడు, ధర్మశాస్త్రం చేయలేదు అన్న ఆ పాపం ఏదైతే మన మీద భారంగా ఉందో ఆ భారం, ఆ పాప భారం అనేది అపవాదికి ఫెచ్చింగ్ అయింది. పాపం వలన వచ్చే జీతం మరణం అని వాక్యం చెప్తుంది కనుక అపవాది దాన్ని ఫెచ్చింగ్గా తీసుకుని అపవాది ఏం చేస్తున్నాడు? మరణాన్ని కలుగు చేయడానికి బలము గలవాడిగా మారాడు. సో ఇటువంటి బలము గల అపవాదిని మరణము ద్వారానే యేసయ్య జయిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఓకే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయన. యేసయ్య శరీర రూపంలో మన దగ్గరికి వచ్చి ఆయన సేవ ఎందుకు చేస్తున్నాడంటే, ఏ విధంగా మనల్ని విడిపిస్తున్నాడంటే, మనం మరణ భయము కలిగి మనం జీవిస్తున్నాం గనుక, పాప భారము మన మీద ఉంది కనుక వాటన్నిటి నుంచి విడిపించడానికి, అపవాది యొక్క శక్తి నుంచి, వాడి యొక్క బలం నుంచి మనం విడిపించడానికి ఆయన మరణం అవ్వవలసి వచ్చింది. ఆయన మనుష్య రూపంలో ఉండవలసి వచ్చింది. సో దేవుడు ఈ విధంగా చేసినప్పుడు ఆయన సమస్తమైన అధికారం పొందుకున్నాడు కనుక ఇప్పుడు అధికారం మనకి కూడా ఉంది. సమస్తం పైన ఆయన విజయం సాధించాడు కనుక ఇప్పుడు విజయం మనకు కూడా ఉంది. ఎందుకు? ఆయనతో పాటు మనం పాలివారముగా ఉన్నాము. ఎందుకు? ఆయన రక్తంలోనే, ఆయన శరీరంలో మనం పాలివారముగా ఉన్నాము. ఆయన్ని అంగీకరిస్తున్నాం కాబట్టి, మనం ఆయన్ని అంగీకరిస్తున్నట్టయితే ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలి పంచుకున్న వారముగా మనం ఉంటున్నాము. కాబట్టి ఆయన విజయంలో మనం పాలివారమై ఉన్నాము, ఆయన శ్రమలో మనం పాలివారమై ఉన్నాము, ఆయన శక్తిలో మనం పాలివారమై ఉన్నాము, ఆయన అభిషేకంలో మనం పాలివారమై ఉన్నాము. సో దేవుణ్ణి అంగీకరించేటప్పుడు అందుకనే హృదయపూర్వకంగా ఆయన్ని తెలుసుకోవాలి. ఓకే, పైన తెలుసుకుంటే సంబంధం అనేది సరి అయిన రీతిలో ఉండదు. ఇప్పుడు వాక్యంలో మనం నేర్చుకుంటాం. ఏమని నేర్చుకుంటాం? విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ కొండను తీసుకెళ్లి సముద్రంలో పడిపోమంటే అది వెళ్ళి పడిపోతుంది. లేకపోతే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ రోగి స్వస్థపరచబడతాడు అనే వాక్యాలు మనం నేర్చుకుంటాం. కానీ మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అవి ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు? ఎందుకు రోగి స్వస్థత చెందట్లేదు? ఎందుకు మన జీవితాల్లో ఉన్న పర్వతాల వంటి ప్రాబ్లమ్స్ కదిలి పోవట్లేదు? ఎందుకంటే
అక్కడ దేవుడిని విశ్వసిస్తున్నామని చెప్తున్నాం కానీ దేవుడితో ఆ రిలేషన్ అనేది మనకి ఫామ్ అవ్వలేదు. దేవునితో రిలేషన్ ఫామ్ అయినప్పుడు దేవునికి మాదిరికరంగా మన జీవితం తయారవుతుంది కదా. ఎప్పుడైతే దేవునికి మాదిరికరంగా మన జీవితం తయారవుతుందో దేవునికి దగ్గరగా మనం కనబడతాం. దేవునికి మనం దగ్గర సంబంధం కలిగిన వారుగా ఉంటున్నాము అంటే ఆయన మహిమలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాము, ఆయన శక్తిలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాము, ఆయన అభిషేకంలో పాలిభాగస్తులుగా ఉంటున్నాము, ఆయనతో తోడి పనివారముగా మనం ఉంటున్నాము అన్నప్పుడు అపవాదికి కూడా మనం అంటే ఏంటో తెలుస్తుంది. యేసయ్య అంటే ఏంటో అపవాదికి తెలుసు, పౌలు అంటే ఏంటో అపవాదికి తెలుసు. మరి అంత దగ్గరగా మనం జీవించగలిగితే, అంత దగ్గర రిలేషన్ మనకి యేసయ్యతో ఉంటే మనం ఏంటో కూడా అపవాదికి తెలుస్తుంది కదా. అప్పుడు అపవాది మన దగ్గరికి రావడానికి భయపడుతుంది కదా. అపవాదిని మనం ఆల్రెడీ మన కాళ్ళ క్రింద పెట్టుకున్నామనే సంగతి మనకు తెలుస్తుంది, దానికి ముందే తెలిసి ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన దేవుని వాక్యాన్ని తెలుసుకొని దాన్ని మన జీవితాలు అప్లై చేసుకుంటుంటే అది మన దేవునితో రిలేషన్లోనికి మనం తీసుకొస్తుంది. క్లోజ్ రిలేషన్లోనికి, అన్యోన్య సహవాసంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో, యేసయ్యతో అన్యోన్య సహవాసంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన జీవితంలో మనం మాట్లాడిన మాటలకు కానీ, మనం ఆ రెబ్యూక్ ఇని మనం పలికినప్పుడు కానీ దేవుని యొక్క మహిమ అనేది మేనిఫెస్ట్ అవుతుంది, దేవుని యొక్క పవర్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడు ఆయనతో మనం పాలివారమై ఉండి ఆయన వంటి మాదిరి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండి ఆయన స్వభావం కలిగిన జీవితాన్ని మనం ఆయనకి పోలికగా మనం మారుతున్నట్లయితే, ఆ రిలేషన్షిప్లోనికి మనం బలంగా వెళ్తున్నట్లయితే మనం మాట్లాడే మాటకి ఆయన కలిగి ఉన్న శక్తిని మనం కూడా కలిగి ఉంటాం. మనం మాట్లాడుతున్న మాటలో శక్తి ఉండాలి అంటే ఆయనతో రిలేషన్లో ఉండాలి. అప్పుడు సాతాన్ని మనం సింపుల్గా ఎదిరించగలుగుతాం. ఇప్పుడు సాతాను యొక్క స్థానం ఎక్కడో మనకు తెలుసు, మన కాళ్ళ క్రిందే అని. అయినా సరే మనం దాన్ని ఎందుకు జయించలేకపోతున్నామంటే రిలేషన్ లేదు మనకి యేసయ్యతో ఆ రిలేషన్ లేదు. రిలేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆయనకి మాదిరిగా మనం కనబడతాం, ఆయనకి దగ్గర పోలికగా మనం కనబడతాం, ఆయనకి దగ్గరగా మనం కనబడతాం. మనం ఆయన దగ్గర పోలికగా కనబడుతున్నామంటే సాతానికి కూడా మనం కనబడతాం. సాతానికి కూడా, అపవాదికి కూడా మనం కనబడుతున్నప్పుడు అపవాది మనం గుర్తించగలుగుతుంది. ఏంటి, యేసయ్యకు ఉన్న లక్షణాలు ఇతనిలో ఉన్నాయి, యేసయ్య వంటి చూపు ఇతనిలో ఉంది, యేసయ్య వంటి మాట ఇతనిలో ఉంది, యేసయ్య వంటి ప్రవర్తన ఇతనిలో ఉంది, యేసయ్య వంటి శక్తి ఇతనిలో ఉంది అనేది అర్థమవుతుంది అపవాదికి. లేదా మనకి అది వచ్చి మన పళ్ళు రాలగొట్టి వెళ్ళిపోతుంది. ఓకే, మన దగ్గర శక్తి లేకుండా అపవాదిని ఎదిరిస్తే అంటే దేవునితో రిలేషన్ లేకుండా మనం యాక్షన్ చేస్తే దానికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ లోకరీతిగా పరంగా మనం ఆలోచించామనుకోండి, ఏదన్నా పెద్ద రాజకీయ నాయకుడితో మనకి పరిచయం ఉందనుకోండి, లేకపోతే రాజకీయ నాయకుడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదో హ్యాండ్ అనుకోండి. ఓకే, రాజకీయ నాయకుడికి ఒక రైట్ హ్యాండ్ అనుకోండి. అప్పుడు ఆయనకున్న శక్తి సామర్థ్యాలే మనకి కూడా ఉన్నాయని అందరూ భావిస్తారు. ఎందుకంటే కలిసి ఉంటారు, వాళ్ళది ఒకే మాట. ఈయన ఏది చెప్తే ఆయన చేస్తాడు, ఆయన ఏది చెప్తే ఈయన చేస్తాడు. సో ఈయనతో పెట్టుకుంటే ఆయన అధికారంతో మనం పెట్టుకున్నట్టే అని భయపడతారు. ఎందుకు, వాళ్ళిద్దరి మాట ఒకటే. ఒకవేళ ఆయనతో ఏ పరిచయం లేకుండా నేను ఈ రాజకీయ నాయకుడికి సంబంధించినవాడిని అని చెప్పారనుకోండి, కొంతమంది మనుషులు పడిపోతారు, కొంతమంది పసిగట్టి చితక్కొడతారు. కానీ అపవాదికి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే అపవాది కూడా అదృశ్య లక్షణం కలిగింది కదా, ఆత్మ, దురాత్మ మాట. అపవాదికి కూడా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. మనం అబద్ధం చెప్తున్నామా, నిజం చెప్తున్నామా, ఎందుకు, మనలో ఉన్న పవర్ ఏంటో దానికి కనబడుతుంది. మనం దేవుడితో రిలేషన్ లేకుండానే నేను ఆయన బిడ్డని,
అని మన ఇష్టం వచ్చినట్టు ప్రేయర్ చేసేసి నిన్ను నేను ఇప్పుడే రెబ్యూక్ చేస్తున్నాను పారిపో అన్నాం అనుకోండి, అది పారిపోదు కదా, చెంప పగలగొడుతుంది అన్నమాట. ఎందుకంటే మనలో ఆ శక్తి కనబడదు దానికి. ఎందుకు కనబడదు? ఆయనతో కలిసి తిరిగిన రిలేషన్ మనకు లేదు. ఆయనతో ఆ రిలేషన్ మనకు లేదు కనుక మనలో ఆ పవర్ కనబడదు దానికి. ఆయనతో రిలేషన్లో ఉన్నామనుకోండి, ఆ శక్తి మనకి దానికి కనబడుతుంది. అప్పుడు అది మన జోలికి రాదు. అప్పుడు మీరు ఐ రెబ్యూక్ యూ అన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. ఆ రిలేషన్ మనకుందా? ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే అపవాది యొక్క స్థానం ఏంటి, అది ఎక్కడ? మన పాదాల క్రింద. వాక్యం చెప్తుంది. ఈ వాక్యం పట్టుకుని మనం బయలుదేరి వెళ్ళి అపవాది నీ స్థానం నా కాళ్ళ కింద వచ్చి కాళ్ళ కింద కూర్చో అన్నాం అనుకోండి, అది కూర్చోదు. ఎప్పుడు కూర్చుంటుందంటే అపవాదిని జయించిన ఆ రాజులకు రాజు ఉన్నాడు కదా, ఆ రాజుతో మనకి సత్సంబంధాలు ఉండాలి. ఆ రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు మనకి సత్సంబంధాలు ఉన్నట్లయితే, ఆయనతో మంచి రిలేషన్లో ఉన్నట్లయితే, ఆయనకు మాదిరిగా మన జీవితం ఉన్నట్లయితే, ఆయన పోలిన నడక మనలో ఉన్నట్లయితే, ఆయనతో పాలిభాగస్తులుగా మనం ఉంటాం. ఆయనతో పాలిభాగస్తులు ఉంటున్నామంటే ఆయన అధికారం మన మీద ఉంది. ఆయనకున్న అధికారం మన మీద మనకి ఆయన ఇస్తున్నాడు. ఆయన మీద ఉన్న అభిషేకం మన మీద ఇస్తున్నాడు. ఆయనకున్న శక్తి మన మీద కూడా ఉంది. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందా అంటే ఆయనకి మనకి రిలేషన్ లేదు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. వాక్యం ఓకే, వాగ్దానాలు తీసుకుంటాం కానీ జీవితాలు ఎందుకు నెరవేరం అంటే, వాగ్దానాలు తీసుకున్నా లేకపోతే ఆ విషయాలన్నిటిని మనం ఎంతసేపు ప్రొక్లైమ్ చేసినా ఎందుకు మన జీవితాలు కార్యాలు జరగవంటే, ఒకటి మనం నమ్మవలసిందని నమ్మం. ఒకవేళ పక్కోడు నమ్ముతున్నాడు కదా అని మనం నమ్మినా దేవునితో రిలేషన్లో ఉంటేనే కానీ జరగదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, అపవాది యొక్క స్థానం మనకు తెలుసు. వాక్యం చదివితే ప్రతి ఒక్కరికి తెలుసు. టెక్స్ట్ బుక్ చదివినట్టు వాక్యం చదివిస్తే అర్థమవుతుంది అపవాది యొక్క స్థానం మన కాళ్ళ క్రిందని. కానీ అది నిజంగా కాళ్ళ క్రింద ఉందో లేదో మనకు తెలియాలి అంటే మనం రిలేషన్షిప్ అనేది యేసయ్యతో ఉండాలి. ఇది గమనించుకోవాలి. మనకి వాక్యం చదవడం ద్వారానే తెలిసిందా, యేసయ్యతో రిలేషన్లోనికి వెళ్ళడం ద్వారా అపవాది మన కాళ్ళ కింద ఉందని తెలిసిందా? ఈ రెండిట్లకి తేడా మనం గమనించుకోవాలి. వాక్యం అందరూ చదువుతున్నారు, కానీ వాక్యం వెనుక ఉన్న శక్తిని మనం పట్టుకోవాలంటే ఎవరైతే ఆ వాక్యాన్ని మనకు అందజేశారో ఆయనతో రిలేషన్లోనికి మనం వెళ్ళాలి. అప్పుడు వాక్యంలో ఉన్న విషయాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. సో ఈరోజు మనం గమనించవలసింది, శత్రువు యొక్క స్థానం దేవునితో రిలేషన్లో ఉన్నప్పుడు మనకు అర్థం కావాలి. వాక్యం చదవడం వల్ల మనకు అర్థమయ్యింది అంటే అది ఇన్ఫర్మేషన్గానే మిగిలిపోయింది. వాక్యం వెనుక ఉన్న శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనతో రిలేషన్లోకి వెళ్ళినప్పుడు, అప్పుడు వాక్యం అనేది మేనిఫెస్ట్ అవుతుంది కదా, లేకపోతే ఇన్ఫర్మేషనే. ప్రార్థించుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు, నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అపవాదిని తండ్రి నాయన దాని యొక్క స్థానాన్ని గుర్తించగలిగే శక్తి తండ్రి నాయన నీతో మేము తండ్రి నాయన మరి ఆ రిలేషన్లోనికి వచ్చినప్పుడు తండ్రి నాయన మాకు బలముగా అర్థమవుతుంది కనుక ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆ తండ్రి నాయన అపవాది అంధకార శక్తుల చేత పీడింపబడుతూ ఇబ్బందుల కొలుములో తండ్రి నాయన అయా తండ్రి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క బిడకి తండ్రి నాయన మరి తండ్రి నాయన ఇది సూత్రము వలె పనిచేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను. సూత్రము వలె నిన్ను వెంబడించడానికి, సూత్రము వలె నిన్ను తాకి తండ్రి నాయన నీతో రిలేషన్లోనికి తండ్రి నాయన బలమైన రిలేషన్లోనికి రావడానికి కృప చూపించమని తండ్రి నాయన
వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాల నుంచి తండ్రి నాయన, ప్రతి విధమైన తండ్రి నాయన ఇబ్బందుల కొలుముల నుంచి విడుదల పొందడానికి కావాల్సిన శక్తి నువ్వు అనుగ్రహిస్తావని తండ్రి నాయన వాళ్ళు నమ్మి నీ సన్నిధిలో చేరడానికి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా. అయా ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ జీవితం గొప్ప విడుదల నీ నామంలో కలుగునుగాక తండ్రి నాయన. ఐఎమ్ బ్రేకింగ్ ఎవ్రీ చైన్ ఓ మాస్టర్, ఐఎమ్ బ్రేకింగ్ ఎవ్రీ చైన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దోస్ హు ఆర్ అగ్రీయింగ్ ఇన్ దిస్ ప్రేయర్ ఓ లార్డ్ ఓ మాస్టర్, సహాయం దయచేయమని వాళ్ళ జీవితాల్లో నీ కార్యములు జరిగించమని అడుగుచున్నాను. అయా పరిశుద్ధులు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ అధికారమును తండ్రి వాళ్ళు పొందుకున్నటకు, అయా నీతో తండ్రి నాయన బలమైన రిలేషన్లో వాళ్ళు వచ్చుటకు తండ్రి నాయన నీవే బిడల్ని తండ్రి పురుగొల్పమని అడుగుచున్నాను. నీ శక్తితో నింపమని అడుగుచున్నాను. వాక్యంలో బలంగా స్థిరపడి అయా తన్ని నాటపడడానికి శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను. వాక్యాన్ని తండ్రి నాయన పరిశుద్ధ తండ్రి నాయన బలముగా నీ శక్తితో తెలుసుకోవడానికి శక్తిని వాళ్ళకి అనుగ్రహించమని అయా స్తోత్రము స్తోత్రములయ్యా. పరు ఖనబా జెఖెనే వారు షందరే లీఖానబా జెందరే మరు నా జకున బర షందర శిఖాబరబా జెఖెనే బరు షందరే. హోలీ స్పిరిట్ లో మాస్టర్ సహాయం దయచేయమని అడుగుచున్నాను. నూతన తండ్రి నాయన నూతన బలము తండ్రి నాయన పరిశుద్ధ నూతన ఉజ్జీవమును తండ్రి నాయన బిడ్డలకు అనుగ్రహించండి. నూతన ఉజ్జీవము బిడ్డలు అనుగ్రహించండి. నూతన ఉజ్జీవము బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. పక్షిరాజు వలె తండ్రి బలమైన తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా పక్షిరాజు వలె తండ్రి నాయన అయ్యా తండ్రి బలాన్ని తిరిగి దయచేయమని అడుగుచున్నాను. పక్షిరాజు వాళ్ళ బలాన్ని తిరిగి దయచేయమని అడుగుచున్నాను అయ్యా పరిశుద్ధ రాజా స్తోత్రములు తండ్రి. రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ ఓ లార్డ్ మాస్టర్, రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ ఓ లార్డ్ మాస్టర్. సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రములయ్యా ప్రభు, వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా స్తోత్రములు తండ్రి. కపటము గల తండ్రి నాయన అపవాది చేతిలో చిక్కకుడినట్లు అయా పరిశుద్ధుడు ఇదిగో నీ జనమును కాపాడమని అడుగుచున్నాను అయా. కపటము కలిగిన తండ్రి అపవాది చేతిలో చెక్కకుడినట్లు అయా నీ ప్రజలను తండ్రి నాయన పరిశుద్ధుడు కాపాడమని అడుగుచున్నాను ప్రభు రాజ స్తోత్రములు. అయా నీతో రిలేషన్ లో తండ్రి నాయన ప్రవేశించి తండ్రి నాయన ప్రతి ఆటంకముల నుండి అయా తండ్రి ప్రతి ఇబ్బందుల తండ్రి నాయన ఆ ఇరుకుల నుండి తండ్రి నాయన అయా ఉచ్చుల నుండి వలల నుండి తండ్రి నాయన అపవాది చేసే ప్రతి పన్నాగము నుండి బయటకు వచ్చిన శక్తిని అనుగ్రహించమని కోరుచున్నానయ్యా. రిఖాబా జెందరే మారు షకేనే లెవ్రూ సఖాన బర షందరే. రాజ స్తోత్రములు ఇదిగో తండ్రి నాయన పాత హృదయం తీసివేసి నూతన హృదయమును అనుగ్రహిస్తాను. నూతన ఆత్మతో నింపుతాను. నీవే స్తోత్రములు తని గొప్పగా తని బిడల్ని తని నూతన ఆత్మతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం దయచేయండి తండ్రి. పాతవి గతించని ఇంకా నూతనముగా తండ్రి నేను వాళ్ళ జీవితాన్ని కట్టమని అడుగుచున్నాను ప్రభువా. అయా సహాయం దయచేయండి. నీలో ఉన్న తండ్రి శక్తి వాళ్ళు అర్థం చేసుకోవాలి తండ్రి. నీలో ఉన్న బలము తండ్రి వాళ్ళు అర్థం చేసుకోవాలి అయా. మహిమ గల బల ప్రభావములు గలవాడవని తండ్రి నాయన వాళ్ళు అర్థం చేసుకోవడానికి కావాలి తండ్రి నాయన. జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడకి అయ్యా నీవే అనుగ్రహించమని సమస్తముని చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.